గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 39 డే 38 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాం మామ. పంపు సెట్ దగ్గర కొట్టుకునేటట్టు కొట్టుకోబోయిన శ్రవంతి అండ్ జాను అన్నట్టు అనిపించింది మామ. టార్గెట్ బాను జానులో జాను అయిపోయింది ఇవాళ కూడా. అరే వినట్లే మారట్లే. పవన్ కళ్యాణ్ అగ్రెషన్ చాలా బాగా కంట్రోల్ చేసిన శ్రవంతి దొంగ నాటకాలు ఆడకు నువ్వు అంటూ కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయినాయి ఈ రెండు జంటలు. గేమ్స్ బాగానే ఆడారు, టఫెస్ట్ గేమ్ బాగానే ఆడారు. అవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు మీరు చేసిన వీడియో లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే ఒక్క విషయం మామ, మీలో ఎవరైనా మీకు నచ్చిన ఫేవరెట్ కప్పులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జియో హాట్స్టార్లో వెళ్ళి మీరు ఎపిసోడ్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఓట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చిన కప్పులు కనుక డేంజర్ జోన్లోకి వస్తే మీ ఓట్స్ వల్ల వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఓట్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ కపుల్ ఎవరనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసాను మామ. సో ఇక డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళిపోతే, రివ్యూ అండ్ అనాలిసిస్లోకి నిన్న ఎక్కడైతే స్టార్ట్ అయిందో లవ్ గురించిన టాస్క్ బ్యాలెన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ దాన్నే కంటిన్యూ చేస్తూ నిన్న మనం అనుకున్నాం సోనియా సిద్ధు తప్పించి ఇంకెవ్వరూ రాలేదురా బాబు పవన్ కళ్యాణ్ వసంతి గురించి మాట్లాడడానికి. అటు బ్యాలెన్స్కి రాలేదు, ఇటు ఇంబ్యాలెన్స్కి రాలేదు, చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనుకున్నాం. సో అయితే ఇవాళ ఎపిసోడ్లో మనకు చూపించింది అంటే బాను జాను ముందుకు వచ్చి ఇంబ్యాలెన్స్ పాయింట్స్ చెప్పడానికి ట్రై చేశారు. ఆ ఇంబ్యాలెన్స్ పాయింట్స్లో బాను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాడని నాకు అనిపించింది. ఎగ్జాక్ట్గా నిన్న మనం అదే మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీక్ నువ్వు అందరితో కనిపించు, సెకండ్ వీక్ ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని మీ పిల్లలతో మీ వైఫ్తో కొంచెం కలవడానికి చేసావు, థర్డ్ వీక్ ఏదైతే గొడవ జరిగిందో అప్పటి నుంచి కలవటం మానేశాడు. సో అప్పటి నుంచి మళ్ళీ డిస్టెన్స్ పెరిగింది. సో ఎందుకో నిన్ను వసంతి కంట్రోల్ చేస్తుంది. వసంతి కంట్రోల్ అనేది నేను నమ్మను, అక్కడ ఇన్కరెక్ట్. బట్ తన గేమ్ని తగ్గించుకొని తనకి ఇవ్వాల్సిన టైంని కూడా సోనియా చెప్పినట్టు ఎదుటోళ్ళ కోసం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్, ఆ బ్యాలెన్స్ లేదనుకోవచ్చు. ఇక్కడ బాను అన్నట్టు ఆ పాయింట్ అయితే కాదు. సెవెంత్ కంట్రోల్ చేస్తే విచ్ ఈస్ వెరీ గుడ్ కదా, తన అగ్రెషన్ని కంట్రోల్ చేస్తున్నట్టే కదా. సో దట్ గుడ్ ఆ పాయింట్ అనిపించింది. సో ఇక్కడైతే గట్టిగానే అరుచుకున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేసుకోవడంలో కొంచెం మంచిగా అనిపించిన, బట్ అవి జెన్యున్ పాయింట్స్ అని నాకు అనిపించాయి బాను సైడ్ నుంచి. సో బికాస్ మనం ఎస్టర్డే అవే పాయింట్స్ డిస్కస్ చేసాం. బట్ మనోడు అది ఇది అంటూ చెప్పాడు బాను. దట్స్ ఓకే, అది ఇది చెప్పినా సరే బాగానే చెప్పాడు అనిపించింది. బికాస్ మనకు కూడా అనిపించింది ఒక్క పాయింట్ తప్పించి శ్రవంతి కంట్రోల్ చేయటం కాదు, శ్రవంతి ఈజ్ నాట్ కంట్రోలింగ్ హిమ్. అతని అగ్రెషన్, అతని కోపం తను తానే ప్రతి వీక్ మార్చుకుంటాడు. శ్రవంతి కంట్రోల్ చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ ఏమి కంట్రోల్ అవ్వడని నా ఫీలింగు. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అరిగిపోయింది. ఇక శ్రవంతి అయితే కొట్టబోయింది, ఊగిపోతుంది. యాక్చువల్ నాకు సింపుల్గా చెప్పాలంటే పంపు సెట్ దగ్గర గొడవల్లాగా ఎదురుకెళ్తుంది, వెనక్కి చాలా 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 ఇవాళ చాలా అగ్రెషన్. ఐ మీన్ లైక్ టెంపర్ లూజ్ అయిపోయింది శ్రవంతి మోర్ దెన్ పవన్ కళ్యాణ్ చాలా ఆపుతుంది చేయబట్టుకొని. ఒక పక్క ఈమె అగ్రెషన్ అయిపోయింది, ఆమె అగ్రెషన్ అయిపోయిన మనోడు కూల్ అయిపోయాడు. సో ఇటు వీళ్ళు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ని నీలో కోపం ఉంది, ఆ కోపాన్ని బయటకు తీయడానికి బాను చాలా 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 ప్రయత్నిస్తాడు. దాన్ని టెంపర్ లూజ్ చేసి బ్యాడ్ చేయాలని ట్రై చేసిన ఇంటెన్షన్లోనే కొంచెం నాకు కూడా అనిపించింది. సో మొత్తానికి వీళ్ళిద్దరు చాలా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసి ఇంబ్యాలెన్స్ ఇచ్చారు. ఇక తర్వాత కప్పులు అయితే కొత్త కప్పులు అభిజ్ఞ అండ్ ఆమీర్ అండ్ అభిమానిక. సో వీళ్ళకైతే నోకరాజు ఆశయ వచ్చారు సింపుల్గా. వీళ్ళు రిలేషన్షిప్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నారా, గేమ్ పరంగా ఇంబ్యాలెన్స్ చూసారా అనేది పక్కన పెడితే ఏదో ఒక పాయింట్లో ఇంబ్యాలెన్స్ ఎత్తుక్కోవాలి కాబట్టి ఆ పాయింట్లో వాళ్ళు ఇంబ్యాలెన్స్ ఎత్తుక్కొని గేమ్ పరంగా చెప్పారు. ఆ గేమ్లో మీ ఇద్దరికి సింక్ లేదు, అక్కడ సింక్ ఉంటే అండర్స్టాండింగ్ ఉంటే గేమ్కి వెళ్ళవాలి, స్ట్రాటజీ బాగుంటే బాగుండును అని నోకరాజు ఏదేదో కవర్ డ్రైవ్లో కవరప్ చేశారు. సో దాన్ని వాళ్ళు ఆమీర్ అండ్ అభిమానిక కూడా పెద్దగా దాన్ని రచ్చ చేయలేదు, సింపుల్గా యాక్సెప్ట్ చేసి వదిలేశారు. సో ఇదే పాయింట్ నెక్స్ట్ నటరాజ్ అండ్ నీతి వచ్చారు. నటరాజ్ నీతికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బ్యాలెన్స్ ఇస్తారు. సిద్ధు అండ్ సోనియా, ప్రియాంక అండ్ శివ్, పవన్ కళ్యాణ్ అండ్ వాషంతి. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా పొడిసి మీ హ్యాట్స్ ఆఫ్, మీలాంటి కప్పులు చూడండి ఇంకా డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తాం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న రేంజ్లో చేశాడు అనమాట. సో మిగిలిన కప్పులు అంజలి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద కప్పులు నటరాజ్ మాస్టర్కి ఇచ్చేసారు. బెస్ట్ బ్యాలెన్స్ కప్పులు అని చెప్పేసి ఆవిడ హ్యాండిల్ చేసిన విధానం, ఈయన అగ్రెషన్, ఈయన హ్యాండిల్ అయిన విధానం.
సో ఈయన గేమ్ ఇంప్రూవ్ చేసుకునే విధానం అన్నీ బాగున్నాయని చెప్పి ప్రతి కప్పులు అయితే చెప్పారు. నెక్స్ట్ అలాగే సిద్ధు అండ్ సోనియాకు కూడా ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఐ మీన్ లైక్ మ్యాక్సిమం నటరాజన్ నీతి ఇచ్చారు, అంజలి పవన్ ఇచ్చారు, శివన్ ప్రియాంక ఇచ్చారు. వాళ్ళ కప్పుల అండర్స్టాండింగ్, వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నది, వాళ్ళ స్పోర్టివ్నెస్. భాను అండ్ జాను ఫిదా అయిపోయారంట వాళ్ళ గేమ్కి, చాలా ఇంప్రూవ్ అయిపోయారంట. గేమ్ ఓడిపోయినా సరే బయటకు వెళ్ళిపోయి అలా షాక్ అయిపోయాడంట భాను. సో అలా కూడా మీరు కూడా ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది. సో సోనియా అండ్ సిద్ధుకి అలాగే. ఇక భాను అండ్ జాను ఎంటర్ అవగానే ప్రతి ఒక్కరు ఇంబ్యాలెన్స్ వేస్తున్నారు అంటే ఇక్కడ జాను భాను అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ జాను అర్థం చేసుకోవాలి. వీకెండ్ ఎపిసోడ్ నుంచి ఒకటే పాయింట్ మీద కుదుతున్నారు జానుని. నువ్వు మారాలి, నువ్వు తిరగాలి, నువ్వు మాట్లాడాలి. నీ వల్ల భాను భయపడుతున్నాడు అన్నది ఎంత నిజం 100%. ఒక్కొక్కరిది మాట్లాడు కదా. నటరాజ్ మాస్టర్ వచ్చారు, అతను ఏం చెప్పారు, భాను కాదు జాను నువ్వు మార్చుకోవాలి, అందరితో మింగిల్ అవ్వాలి. తనకి చెప్పటానికి జాను ఎక్కడో ఇంబ్యాలెన్స్, ఐ మీన్ భాను ఎక్కడో ఇంబ్యాలెన్స్ అవుతున్నాడు, తనకు చెప్పలేకపోతున్నాడు, తను చెప్పినా మార్చుకోలేకపోతుందా, తను ఇలాగే ఉంటే కష్టం, మీ ఇంట్లో ఉన్నట్టు కదా ఇక్కడ కలిసి ఉండాలి. దట్ ఈస్ వెరీ ట్రూ పాయింట్. అది అందరూ చెప్తున్నారు, మాకు కూడా అనిపిస్తుంది కొంచెం కొంచెం. బికాజ్ ఎందుకు నేను అనుకున్నానంటే రిలేషన్షిప్ బాండ్లో రేటింగ్స్ ఇచ్చినప్పుడు భాను ఏది ఫీల్ అయ్యాడో అది రూమ్కి వెళ్ళి చెప్పగానే ఆమె ఏడిచింది జాను. నువ్వు కూడా నా ఇలాగా అనేసి నేను అనుకోలేదు, నువ్వు కూడా భయపడుతున్నావు. ఎగ్జాక్ట్లీ తను మాట్లాడాడు ఇక్కడ. భాను కూడా ఎక్కువ వాయిస్ రైస్ చేయలేకపోతున్నాడు ఆ పాయింట్. బికాస్ తను ఆల్రెడీ చెప్పాడు, చెప్పటం లేట్ అయ్యింది. ఆ చెప్పటం ఎవరికి తెలియదు. ముందే చెప్పుంటే జాను మార్చుకునేదేమో, అప్పుడు అందరితో మింగిల్ అయ్యేదేమో. కానీ అది తర్వాత జరిగిపోయింది. ఇప్పుడు రీసెంట్గా నిన్న జరిగింది. సో ఆబ్వియస్గా రికార్డెడ్ కాబట్టి నిన్నో ఇవాళ జరుగుతూ ఉన్న ప్రాసెస్లోనే ఈ లవ్ గురు టాస్క్లో ఇక్కడ అందరూ అదే పాయింట్ రైస్ చేశారు. సో ఇక్కడ నటరాజన్ నీతో ఆ పాయింట్ బాగానే చెప్పారు. సో అది అలా అగ్రీ చేయాలి, దాన్ని డిఫెండ్ చేసుకుంది. కానీ జాను ఎక్కడికి నా మగవాడు నాకు చెప్తాడు, నా మగవాడు నేను చెప్తే వింటాను, చెప్పాడో లేదు మీకు తెలుసా? నీకు చెప్పాడు, నువ్వు నీ మొగడు మాట లెక్క చేయలేదు. చెప్పారమ్మా, ఆయన నన్ను చెప్పాడు, ఆయన నోడితే నేను భయపడతానని. సో బట్ ఎగ్జాక్ట్గా వచ్చారు శివన్ ప్రియాంక, కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎక్కడో నువ్వు భయపడుతున్నావు. శ్రీముఖి వచ్చినప్పుడు కూడా పాయింట్స్ చెప్పినప్పుడు తను చెప్తే ఆ కమ్యూనికేషన్ తక్కువ ఇవ్వటం వల్ల నేను ఫీల్ అయ్యాను కంఫర్ట్ అనేది. అది భాను కూడా చెప్పాడు. ఆ ఫీలింగ్ మనకి రూమ్లో ఎపిసోడ్ చూసినప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య చెప్పింది, భాను భయపడుతున్నాడు అని చెప్పేసి. అది శివన్ ప్రియాంక ఎగ్జాక్ట్గా మొహంలో రిఫ్లెక్ట్ అయిందంటే, విచ్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ టు ద భాను జాను ఇంబ్యాలెన్స్కి. బికాస్ తను దాని దగ్గర భయపడుతున్నాడంటే ఆల్మోస్ట్ ఇంబ్యాలెన్సే కదా. ఆ ఒక పాయింట్ ఇన్సిస్ట్ చేయడానికో, తను ఏడుస్తుందనో, తను చెప్పడానికను చెప్తేనే కదా ఇంప్రూవ్ చేసేది. అట్లీస్ట్ వీళ్ళ ద్వారా తెలిసిందని అట్లీస్ట్ భాను ఇంటర్నల్గా ఫీల్ అవుతాడు, ఇంటర్నల్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది తర్వాత కూడా చెప్పాడు, అది కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? సో అయితే ఇక అంజలి అని భావన వచ్చారు, తిప్పి తిప్పి అక్కడికి వచ్చారు. ఏం చెప్పారా అనిపించింది నాకు. ఏం చెప్పారు? ఏదో చెప్పాలనుకొని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అదే, నువ్వు అందరితో కలవట్లేదంటే. ఫస్ట్ ఏదో చెప్పడానికి ట్రై చేశారు, మా అమ్మ మనకేం అర్థం కాలేదు. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి అదే వచ్చారు. ఇక మళ్ళీ ఇక రివెంజ్లో భాగంగా వచ్చేసారు మన పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి. వాడు సింపుల్గా రివెంజ్ వీళ్ళకి వేసారు కాబట్టి ఈవిడ వచ్చి వాళ్ళకి వేసింది పాయింట్ లేదు. ఈవిడు అదే, మీరు అందరితో కలవాలి, భాను కలుస్తాడు. భాను కలుస్తాడు అన్న నువ్వే అక్కడ అందరికి వెళ్ళి మసాజ్ చేసుకుంటూ మాట్లాడతాడని నువ్వు ఎలా చెప్పావు వసంతి? ఎంత అగ్రెషన్లో మీరు మాట్లాడినప్పటికీ మీరు అక్కడ ఆ పాయింట్ మాట్లాడారు, విచ్ ఈస్ ఇన్కరెక్ట్ టు ద స్టేట్మెంట్స్ అనిపించింది. బికాజ్ మీరు ఫస్ట్ మీ కోచ్ వర్క్ చేసినప్పుడు అందరికీ వెళ్ళి మసాజ్ చేసుకుంటూ మాట్లాడతాడు భాను అని చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు భాను అందరితో కలుస్తాడు, జాను మాత్రమే నువ్వు కలదని అగ్రెషన్లో నువ్వు మాట్లాడిన మాటలే మీరు కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. సింపుల్గా మీరు టిట్ ఫర్ టాట్ ఇచ్చారు అని చెప్పుంటే చాలా బాగుండేదేమో అని మాకు అనిపించింది. చూసి నాకు అనిపించింది, మీలో ఎంతమందికి వీళ్ళు టిట్ ఫర్ టాట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వాసంతి టు భాను జాను అనేది కింద కామెంట్ చేయండి మామ, ఓకేనా? సో ఇక్కడ అంజలి అండ్ పవన్ విషయానికి వస్తే కొత్త కపుల్ ఇచ్చిన వర్షన్, వాళ్ళ కొత్త కపుల్ ఇచ్చిన పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ అంజలి చూపించిన యాటిట్యూడ్ ఏమాత్రం బాగాలేదు. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, రిలేషన్షిప్ బాండ్లో పవన్ కళ్యాణ్ పాయింట్స్ ఇచ్చాడు, తను భయపడుతున్నాడు, నువ్వు ఒకటి ఇచ్చావు, తను ఒకటి ఇచ్చావు. ఈవెన్ శ్రీముఖి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ అవే పాయింట్స్ చెప్పాడు. అప్పటికీ గేమ్ అర్థం కాలేదా? అది సింపుల్గా తనకి అర్థమైంది, తినికి అర్థమైంది పాయింట్స్, తినికి క్లియర్గా అర్థమైంది ముందు నుంచి, తినికి అర్థమైంది పవన్ కళ్యాణ్కి. అర్థమైన తర్వాత కూడా అదే ఇచ్చేసి ఆయన తర్వాత కిచెన్లో బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ బయాస్గా ఇస్తారని చెప్పి నేను అలా ఇచ్చానని చెప్పి పాయింట్లు ఆయనే ఒప్పుకున్నాడు. అక్కడ అంజలి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. చాలా యాటిట్యూడ్గా ఏ గేమ్ ఇది బ్యాలెన్స్ గేమా నాకు తెలియదు. సో ఇక్కడ కొత్త కపుల్ చాలా సాఫ్ట్, అభిజ్ఞ అనే
అభినవ ఆమె చాలా సాఫ్ట్, వాళ్ళ పాయింట్ చాలా గట్టిగా పెట్టుంటే బాగున్ను. ఆళ్ళు పెట్టిన పాయింట్ కరెక్టే గానీ ఇంకొంచెం గట్టిగా పెట్టుంటే వీళ్ళు మాట్లాడలేరు. సింపుల్ మామ. నువ్వు పవన్ కళ్యాణ్, నువ్వు పవన్ భయపడ్డావు. ఫస్ట్ రిలేషన్‌షిప్ బోర్డ్‌లో తక్కువ ఇచ్చావు. దాన్ని వేరే విధంగా కవర్ చేసావు. అది మాకు వేరే విధంగా అనిపించింది. అఫ్‌కోర్స్ ఆ కపుల్‌కి కనిపించలేదు. సరే రెండోసారి శ్రీముఖి అడిగినప్పుడు అప్పుడైనా అర్థం చేసుకొని చెప్పొచ్చు కదా! అప్పుడు కూడా మళ్ళీ సేమ్ అవే పాయింట్స్ ఇచ్చావు. అప్పుడు అంజలి ఫేస్ పాడిపోయింది. మళ్ళీ మీరు అక్కడ మీ ఇద్దరికి ఇంబాలెన్స్ లేదు కదా! నీకు అర్థమైన తర్వాత కూడా నువ్వు చెప్పావు కదా! అదే పాయింట్స్. తను కూడా వేరే ఇచ్చింది కదా! సో అక్కడ ఆబ్వియస్‌లీ ఇంబాలెన్సే కదా! అంజలి ఎంత యాటిట్యూడ్ చేపించి, అంజలి ఎంత డామినేషన్ చేసినా అక్కడ వేస్ట్ అని నాకు అనిపించింది. వీళ్ళు కరెక్ట్‌గా చెప్పారు. ఆ పాయింట్ కొంచెం గట్టిగా చెప్పుంటాం కూడా ఇక్కడ అంజలి గారి యాటిట్యూడ్ నాకు నచ్చలేదు బేసిక్‌గా. ఆవిడ అన్నట్టు అన్నారు. సో వాళ్ళు చెప్పేది ఫస్ట్ అవతలోళ్ళు చెప్పేది కరెక్ట్‌గానే ఉండి ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే మంచిది. అంజలి ఇప్పటికీ డామినేట్ చేయడానికే చేస్తుంది పవన్‌ని. విచ్ ఈస్ రాంగ్. మీలో ఎంతమందికి వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ కరెక్ట్ వేలో చెప్పలేదు అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి మామ. ఆమీర్ అండ్ అవేగ్న టు ద అంజలి అండ్ పవన్‌కి. సో అది అలా జరిగితే ఇక నెక్స్ట్ కపుల్ ఎవరు మామ? శివన్ ప్రియాంకకి వచ్చింది కూడా శివన్ ప్రియాంక వచ్చి మహేష్ అండ్ సాంద్ర ఇచ్చారు. గేమ్‌లో ఇచ్చారంట. గేమ్‌లో మీరు అంత ఆవిడ మీద అరవటం బాలేదు అనిపించింది. అరవటం బాలేదేంటి మామ? అదంతా లేదు. తనకి అగ్రెషన్ గేమ్ వైస్ ఉంటది గానీ, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బానే ఉంటది. వాళ్ళిద్దరి మధ్య అంత ఇంబాలెన్స్ ఏమీ లేదని నాకు అనిపించింది. మహేష్ అండ్ సాంద్ర ఏం చూసారో, ఏం చెప్పారో మనకు తెలీదు. ఆళ్ళేదో పాయింట్ చెప్పారు కానీ అదంతా వర్తబుల్ కాదనిపించింది. సో ఇలా లవ్ గురించిన టాస్క్‌ని వీళ్ళు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసారు. తర్వాత ఆబ్వియస్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో మాట్లాడుకుంటారు. భాను అండ్ జాను మళ్ళీ వచ్చి భాను సోఫాలో చెప్తాడు జానుకి. ఒక నలుగురితో మాట్లాడట్లేదు. మిగిలిన ఆరుగురితో మాట్లాడు. ఆయన మళ్ళీ అదే చెప్తున్నాడు రూమ్‌లో. మళ్ళీ ఆవిడ దగ్గర నేను మాట్లాడను. వాళ్ళు ఇది చేస్తే నేను మాట్లాడను. వాళ్ళు నీతో ఒకసారి ఇచ్చేసారు. ఒకసారి పర్సనలైజ్ చేశారు. ఒకసారేమో నటరాజు నువ్వు మాట్లాడితేనే మాట్లాడతా అన్నాడు. సో ఇదన్నీ చెప్పినప్పుడు ఆయన మళ్ళీ మార్చేస్తున్నాడు మాట భాను. సో నువ్వు స్టిక్ అవ్వు బావ, స్టిక్ అవ్వు. నీ పాయింట్ ఏదో నువ్వు స్టిక్ అయ్యి తనకి చెప్పి తనని మార్చే ప్రయత్నం చేయి. మళ్ళీ తను రివర్స్ అవుతున్నప్పుడు నువ్వెందుకులే తనతో వాగ్వివాదం లేదంటే ఎందుకులే గొడవలు అని చెప్పి మళ్ళీ వాడు కామ్ అయిపోతున్నాడు. అది నాకైతే అర్థమైంది. సో ఇక ఈ శివ్ వచ్చేసి సిద్ధుతో, ప్రియాంక వచ్చేసి మన సోనియాతో డిస్కషన్ అనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ మనం ఆల్రెడీ ఓడిపోయాం, ఏదైనా కాలు పోయినా గెలుస్తాను శివ్ అంటాడు. గెలిచి సీరాలి అనుకున్నాడు. పక్కన కూర్చోబెట్టారు, గేమ్ ఓడిపోయాను కాబట్టి నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉంటే మాకు ఇవ్వండి అంటే సిద్ధు అంటాడు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. బికాజ్ ఇవి జీరో ఏ ఛాన్స్ కాదు బాబాయ్. ఏ బాండ్ క్రెడిట్స్ ప్రతి వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కూడా ఆ ఒక్క పాయింట్ నన్ను నాబోతుంది, లేదంటే నీకే ఇచ్చేసాను అని చెప్పేవాడు. సో అది అలా జరుగుతుండా మన శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. టడాడడంటన ఆ మ్యూజిక్ వేసుకుంటూ వచ్చేస్తారు కదా. వచ్చేసరి ఇక నెక్స్ట్ టాస్క్ పెట్టడానికి పెట్టారు. టాస్క్ మాత్రం చాలా టఫెస్ట్ టాస్క్ పెట్టారు మనం. చాలా టఫెస్ట్ టాస్క్. నాకు మాత్రం ఫస్ట్ ఆడిన ప్రతి కపుల్కి, ముగ్గురు కపుల్కి సూపర్. నూకరాజు అండ్ ఆసియా, భాను అండ్ జాను అండ్ పవన్ కళ్యాణ్, వాసంతి చాలా బాగా ఆడారు. చాలా టఫెస్ట్ గేమ్. బాడీ మీన్స్ మామూలుగా రాదు. నడుము బేను, కాళ్ళు సూపర్ ఉండే. ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ ఒక దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ థ్రెడ్ పట్టుకొని వాళ్ళు ఆ బెలూన్లో కూర్చొని ఆ చివరికి వెళ్ళి అక్కడ హైయెస్ట్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి రివర్స్లో పెట్టి 2 టైమ్స్ ఒకళ్ళు వెళ్తే 1 టైం ఇంకో కపుల్ స్వైప్ అవ్వాలి. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పాయింట్స్ అలా మైనస్ అయిపోతాయి. చాలా బాగా ఆడారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చాలా ట్రాక్లో ఆడేశాడు అనుకున్నాం కానీ సెకండ్ తెచ్చే పాయింట్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. భాను కూడా వెళ్ళాడు. సెకండ్ టైం మనం అబ్జర్వ్ చేసాం. స్విమ్మింగ్ పూల్ పట్టుకొని వెళ్ళిపోవడం ఈజీ కదా, ఎందుకు అలా వెళ్ళిపోతాను ఎవరు అడగట్లేదు కూడా చివరికి శ్రీముఖి అడిగి మళ్ళీ చివరికి వచ్చి వెనక్కి పంపించింది. నూకరాజు చాలా ఈజీ అయ్యిద్ది అని అనుకున్నాను యాక్చువల్ నేను. బికాజ్ బేసిక్గా ఆయనకి వాళ్ళంతా ఫిషింగ్ టైప్ వాళ్ళు. మన నూకరాజు నాకు తెలిసినంత వరకు మన వీడియోస్ కానీ యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమైంది. సో అతనికి ఈత బాగా వచ్చు, ఈజీ అయిపోద్ది, చాలా టెక్నిక్గా వెళ్తాడు అనుకున్నాం. బట్ నూకరాజు చాలా కష్టపడిపోయాడు నీళ్ళల్లో తేడానికి. అందరికన్నా లాస్ట్ తెచ్చాడు. బట్ ఆస్తి తన తర్వాత బికాజ్ నేను అనుకున్నా భాను అండ్ జానుకు చాలా లేట్ అయ్యిద్ది అనుకున్నా. బికాస్ పవన్ కళ్యాణ్ వాసంతికి చాలా కష్టమైంది అనుకున్నాను. బికాస్ వాళ్ళు షార్ట్ ఉంటారు, వాళ్ళకి హ్యాండ్ షాట్, లెగ్ షార్ట్ ఉండటం వల్ల అది చాలా కష్టమైపోద్ది. ఇంకా ఆసియా వస్తే కొంచెం పర్లేదు, వాళ్ళ మీద హైట్ ఉంటుంది కానీ బక్కగా ఉంటుంది, ఈజీగా ఈదేస్తుంది, ఈజీగా తెచ్చేస్తుంది అనుకున్నా. ఎగ్జాక్ట్గా నూకరాజు లేట్ చేసినప్పుడు వీళ్ళిద్దరికన్నా బట్ తర్వాత స్వైప్ అయిన ఆసియా చాలా ఫాస్ట్గా వెళ్ళి తెచ్చేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ వీళ్ళిద్దరు వాళ్ళు అవ్వలేదు. ఇక ఫస్ట్ వచ్చారు, పాయింట్లు తీసేశారు. వీళ్ళు ఒక 70, పవన్ కళ్యాణ్ వస్తుంది, వీళ్ళు 120, వీళ్ళు 100. అండ్ వీళ్ళ నూకరాజు ఆసియా 120, భాను అండ్ జాను 100 చేశారు. బట్ ఇక్కడ ఫౌల్స్ చేశారు. ఫౌల్స్ అనేది మేజర్ ఫౌల్స్ వచ్చేసి ఇక్కడే ఆ బ్యాలెన్సింగ్ దగ్గరే, ఆ థ్రెడ్ దగ్గర బ్యాలెన్సింగ్ దగ్గర ఖచ్చితంగా పోతుంది.
ఆసియన్ నూకరాజు స్విమ్మింగ్ పూల్‌లో కష్టపడితే ఆసియా ఆ ఫౌల్స్ అనేది ఎక్కువ బ్యాలెన్సింగ్ దగ్గర బ్యాలెన్స్ చేసింది. ఇతను నూకరాజు బ్యాలెన్స్ అక్కడ బానే చేసాడు. స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ కష్టపడిపోయాడు. సో, అది. మొత్తానికైతే ఈ పాయింట్లు ఇచ్చినప్పుడు ఎంత టాప్ వచ్చినా సరే అందరికీ మైనస్ పాయింట్స్‌లోకి వచ్చేసారు. మరి నెక్స్ట్ 3 ఆడే కప్పుల్లో వాళ్ళు కనుక పాజిటివ్స్ వస్తే, వాళ్ళు ముగ్గురు పాజిటివ్ మార్కింగ్ వచ్చి లైక్ కరెక్ట్‌గా చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. వాళ్ళు ముగ్గురు నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ లూజర్స్‌గా మిగిలిపోయి ఎలిమినేట్ అయిపోతారు. నా దృష్టిలో వీళ్ళు లూజర్స్ కన్నా సూపర్ ఆడారు. అందులో డౌట్ లేదు. సో, ఒకవేళ వాళ్ళకి కూడా మైనస్ వస్తే నాకు తెలిసి తక్కువ మైనస్ ఎవడికొచ్చినాయో చూసి వాళ్ళ టాప్ 3 అయిపోతారు. నెక్స్ట్ గేమ్‌కి వెళ్తారు. లేదంటే వీళ్ళు ఇక్కడ ఆగిపోతారు. సో, ఇలా జరిగే ఛాన్స్ ఉంది. మరి రేపు చూడాలి. నెక్స్ట్ 2 లెవెల్స్ రేపే పెట్టేస్తారని నేను అనుకుంటున్నా. రేపు చూద్దాం. రేపు ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. అయితే ఈ ఎపిసోడ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 38లో భాగంగా మనం మ్యాడ్ కపుల్ మాట్లాడుకోవాలి కదా! ఆ మ్యాడ్ కపుల్ మాట్లాడుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మామ, ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, మన మ్యాడ్ కపుల్ వచ్చేసి సిద్ధు అండ్ సోనియా కాదు. ప్రతిసారి వాళ్ళు కాదు. ఫ్లోలో వచ్చింది ఎక్కువ వాళ్ళే వచ్చారు కదా! కాదు. నూకరాజు అండ్ ఆసియా. ఎందుకు ఏంటని చెప్తాను. సో, బ్యాలెన్సింగ్‌లో వాళ్ళకి ఇవ్వాల్సిన పాయింట్స్ వాళ్ళు ఇచ్చారు. ఫస్ట్ 3 ఇయర్స్ కదా అబ్జర్వ్ చేసింది. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. నూకరాజు తన కామ్‌నెస్ చూపించాడు ఈ వీక్ అంతా. సో, అలాగే ఈరోజు మ్యాడ్ గేమ్ ఎంత కష్టపడినా మధ్యలో వదలకుండా నూకరాజు కష్టపడి 2 చివర్లో తెచ్చి ఆసియా కూడా తెచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ మ్యాడ్‌నెస్ సూపర్ అనిపించింది. మొత్తానికి టాప్‌లో నిలిచారు గేమ్‌లో తెచ్చి. సో, అందువల్ల నా మ్యాడ్ కపుల్ వచ్చేసి నూకరాజు అండ్ ఆసియా ఎపిసోడ్. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరో కింద కామెంట్ చేయడమో, అలాగే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఉంటా. బాయ్. టాటా.